హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీ9 న్యూస్. ప్రజలారా, ప్రస్తుతం మనం మామనార్ జిల్లా భూత్పూర్ మండలంకి సంబంధించినటువంటి పెద్దతాండ గ్రామ పంచాయతీ పరిధిలో మీరు చూస్తున్నారు. ఈరోజు పెద్దతాండకు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు మీరు చూస్తున్నారు. ఏకగ్రీవమైంది ఈరోజు. అంటే ఈనామాస్ అంటారు ఒక సందర్భంలో మాట్లాడితే. వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్ అభ్యర్థులు మీరు చూస్తున్నారు. వార్డు ఉప సర్పంచ్లు వీళ్ళంతా గ్రామ సభ్యులు కూడా ఉన్నారు. అయితే వీళ్ళు అంటే రాష్ట్రంలో గతంలో కూడా మనం చూసుకున్నట్లయితే కొన్ని వందల గ్రామాల్లో కూడా ఇప్పటివరకు కూడా ఏకగ్రీవం అయితే ఒక జరిగిన సన్నివేశం అయితే మనం చూడడం జరిగింది. ఇప్పుడు కూడా భూత్పూర్ మండలం సంబంధించిన పెద్దతాండకు సంబంధించినటువంటి సర్పంచ్ మేడం ఇక్కడనే ఉన్నారు. వాళ్ళు ఏ ఏ విధంగా ఏకగ్రీవం అయినరు, వాళ్ళ గ్రామ అభివృద్ధికి వాళ్ళు ఏం మాట్లాడుకున్న ఆమెతో మాట్లాడే ప్రయత్నం అయితే చేసే ప్రయత్నం చేస్తాం. మేడం, మీ పేరు చెప్పండి. నా పేరు సుశీల. మీరు అంటే మీ గ్రామంకి సంబంధించి ఏకగ్రీవం అంటే మీరు ఉప సర్పంచ్, మీ వార్డు మెంబర్లు అందరూ కూర్చొని ఏ విధంగా మాట్లాడుకున్నారు? గ్రామానికి సంబంధించి అంటే ఇప్పుడు అభివృద్ధి ఏ విధంగా ఉండబోతుంది మీ విషయంలో? బాగానే చేయాలని అనుకున్నా సార్ నేను. ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ నుంచి నేను ఏకగ్రీ అయిపోయాం. అందరితోన మాట్లాడి పెద్దోళ్ళు చిన్నోళ్ళతో కూర్చొని మాట్లాడిపించిన. మా తాండా సమస్యలు, రోడ్ లేదు, అందుకోసం వాళ్ళ అన్ని పని చెప్పించాలని నిలబడ్డా. మీ ఎమ్మెల్యే కూడా మీకు సపోర్ట్ ఉన్నాడా ఇప్పటివరకు? సపోర్ట్ ఉన్నాడు సార్. అంటే మీ వార్డు సభ్యులు కూడా మీరు మీరు వీళ్ళు కూడా వార్డు సభ్యులు సపోర్ట్ ఉన్నారన్న, నాకు అందరు సపోర్ట్ ఉన్నారు. నేను ఏకగ్రీ చేసుకొని మాట్లాడుకొని కూర్చున్నాం. అయితే ఇప్పుడు మీ గ్రామానికి సంబంధించి ఎవరైనా అర్ధరాత్రి కానీ ఏమైనా సమస్య ఉండి ఆపద ఉంటే మీరు ఖచ్చితంగా డోర్లు తెచ్చి నేనున్నా అని ఒక మాట అయితే గట్టిగా ఇస్తారు కదా? నేను గట్టిగా ఉన్నా సార్. నేను మాట్లాడతాను, గట్టిగా ఉన్నా. ఎవరు ఎప్పుడు వచ్చినా డోర్ కొట్టినా నేను లేచి వాళ్ళతోన పని చేపించుకుంటాను. ఇప్పుడు నేను వస్తుంటే కూడా రోడ్డు సీసీ రోడ్డు లేదు, మీకు డాంబర్ రోడ్డు కూడా లేదు. మరి ఎప్పుడు చేపిస్తారు మీరు సర్పంచ్గా? నేను ఇప్పుడు చేపిస్తాను, కొన్ని రోజుల తర్వాత నేను చెప్పిస్తా. అంటే ఇప్పుడు ఏ సమస్య ఉన్నా గ్రామ సంబంధించిన ప్రజలతో కూడా మాట్లాడి డిస్కషన్ చేసేస్తారా? నేను సర్పంచ్ అయినా మీరు ఎవరైనా అట్లయితే ఏమి ఉండదు? ఏముండదు అన్న, ఏముండదు. నేను ఏముండదు, వాళ్ళ అందరితో నాకు కలిసి మలిసి చేపించుకుంటా. ఇప్పుడు నువ్వు సర్పంచ్గా అయినావు, దండ వేసుకున్నావు, ఇదే రోజు ఫస్ట్ రోజు సంతకం పెట్టినావు మా ముందల్లే. ఎట్లా అనిపిస్తుంది? ఈ గ్రామానికి నువ్వే రాజు, ఏమనిపిస్తుంది? నాకు ఇంకా తాండాకు ఇంకా డెవలప్ చేపించుకోవాలి, నా పేరు చేపించుకోవాలని చెప్పి మంచి పేరు తెచ్చుకోవాలని అనుకుంటున్నావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మధుసూదన్ రెడ్డికి ఏం చెప్పదలుచుకున్నావు? థ్యాంక్ యూ అని చెప్తారు. ఓకే, ఇదే ప్రజలారా, మన దగ్గర మీరు చూస్తున్నారు వార్డు సభ్యులు ఉన్నారు, గ్రామానికి సంబంధించిన ఉప సర్పంచ్ కూడా ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. అన్న, మీ పేరు చెప్పండి. శంకర్ సార్. ఎక్కడ మీది? ఇదే విలేజా? ఇది విలేజ్ పక్కల తండ బొరంగుట్టు. సర్పంచ్ మేడం ఏం చెప్తుందంటే ఏ అర్ధరాత్రి ఎవరు వచ్చినా సమస్య వచ్చినా డోర్ తీసి నేను వాళ్ళకు ఆపద నుంచి బయట తీసుకొస్తానంట. మరి నువ్వు ఇట్లా అంటే ఆమెతో సపోర్ట్గా ఉంటావా, లేదంటే నువ్వు చెప్పింది ఆమె అవైతే కొట్లాట ఏం లేకుండా చూసుకుంటారు కదా సార్? ఆమె సపోర్ట్ ఉంటా, ఆమె కూడా మంచిగా మాకు కూడా సపోర్ట్ ఇవ్వాలి, అందరూ సపోర్ట్ ఇవ్వాలి, అందరూ కలిసిమెలిసి పని చేయాలి. ఇప్పుడు నువ్వు ఉప సర్పంచ్గా అవుతా అని అనుకున్నావా? నిన్నమ్మనేమన్నా అనుకోలేము కానీ ఇక పెద్ద మనుషులు చేసినాము ఉన్నా. ఇప్పుడు ఈ గ్రామానికి సంబంధించి ఇప్పుడు ఏమన్నా పని ఉంది ఎమ్మెల్యే దగ్గర, కొన్ని నిధులు రావాలి, సీసీ రోడ్ కానీ లేకపోతే స్తంభాలకు లైట్లు కానీ ఏమన్నా ఎమ్మెల్యే దగ్గర పని కావాలంటే ఇద్దరు కలిసి మీ వార్డు సభ్యులు కలిసి మాట్లాడిపోయి ఏమన్నా అభివృద్ధి పథకంలో భాగంగా ఊరికి ఏమైనా నిధులు తీసుకొచ్చేదానికి ముందైతే ఉంటావు కదా? ఉంటా సార్. లేదంటే వినండి, లేదంటే మా టీవీ ఛానల్లో మాట్లాడిన తర్వాత మళ్ళీ అట్లేం ఉండదు కదా? అట్లేం లేదు సార్, కలిసిపోతాము. ఏమైనా అభివృద్ధి కావాలంటే కలిసిమెలిసి చేసుకున్నాము. ఎట్లా అనిపిస్తుంది ఉప సర్పంచ్గా అయినందుకు? మంచిగా సంతోషం. లాస్ట్ చివరిగా చెప్పు, మీ గ్రామ పంచాయతీ సభ్యులకు ఏం చెప్పదలుచు? నేనున్నా భరోసా అని ఒక మాట చెప్తే ఏం చెప్పదలుచుకున్నావు? ఇప్పుడు మన దగ్గర గ్రామం సంబంధించిన ఒక పెద్ద మనిషి ఉన్నాడు. ఆయనతో మాట్లాడు. ఆయన సర్పంచ్ ఉప సర్పంచ్ కంటే ఎక్కువ ఉత్సాహంగా ఉన్నాడు. ఫస్ట్ నుంచి కూడా చూస్తున్నావు. అన్న, మీ పేరు చెప్పు. నా పేరు భాస్కర్ నాయక్ సార్. నేను ఇంతకు ముందు కూడా మా పార్టీకి వెళ్ళని కాదు, ఇప్పుడు మన పెద్దతండ జీపీ కొత్తగా కావడంతో ఇంతకు ముందు మేము అనుకున్న వ్యక్తినే గెలిపించుకున్నాము. ఇప్పుడు మళ్ళీ ఏమంటే మళ్ళీ అభివృద్ధి కొరకని మా తాండలో మేమందరం కలిసిమెలిసి కూర్చొని ఏకాగ్రయం చేసుకొని ప్రతి ఒక్క వాడికి తిరిగి కూర్చొని ఏకాగ్రయం చేసుకొని ఈరోజు సుశీలమ్మకు సర్పంచ్గా నిలబెట్టినాము. వాళ్ళ ద్వారా మరి ఎమ్మెల్యే గారి ద్వారా కూడా మాకు నిధులు వస్తాయి. మేము పని చేపించుకోవాలి. ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధి కావాలని మా కోరిక. ఇప్పుడు సర్పంచ్ కంటే నువ్వు ఎక్కువ సంతోషం ఏంది సంగతి? గ్రామ సభ్యులకు నీవేం చెప్పదలుచుకున్నావు? నేను ఇప్పుడు గ్రామ ప్రజలకు నేనున్నా అని ఒక భరోసా ఇస్తున్నా. అందరితో కలిసిమెలిసి ఇనాంబెస్గా చేపించిన. అదొక నా
సెంటిమెంటు. అందరికి సంతోషంగా నా ఎంబడి ఉన్న 100 మంది నేనని కాదు, నాతో 100 మంది నాతో కలిసి పని చేసుకోవాలి. ఏం పేరు అన్నారు మీ పేరు? నా పేరు భాస్కర్ నాయక్. ఎస్ ఎస్ ఇది ప్రజలారా పెద్దతాండ గ్రామ పంచాయతీ సంబంధించి సర్పంచ్ ఉప సర్పంచ్ మిగతా సభ్యులు కూడా ఏమంటారంటే ఖచ్చితంగా గ్రామ అభివృద్ధికి సంబంధించి ప్రతి ఒక్కరు మూకుమ్మడిగా ఉండే అవసరమైతే ఎమ్మెల్యే దగ్గరకు పోయి నిధులు తీసుకొని ఖచ్చితంగా గ్రామ అభివృద్ధికి తోడ్పడతామని వీళ్ళు సర్పంచ్ కంటే గ్రామ సభ్యులే ఎక్కువ సంతోషపడుతున్నారు. మీరైతే లైవ్లో చూస్తున్నటువంటి విషయం ఇదే విషయం. దిస్ ఇస్ లింగాల నరసింహులు రిపోర్టింగ్ ఫ్రమ్ మామ్నాడ్ డిస్ట్రిక్ట్ భూత్పూర్ మండల్ పెద్దతాండ. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు స్టూడియో.